రామాయంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కట్రియాల మాజీ ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్లు అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భజన సంకీర్తనలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. అనంతరం 18 మెట్ల పడి వెలిగించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, నాగేష్ గురుస్వామి, కృష్ణమూర్తి గురుస్వామి, గజవాడ నాగరాజు, కొత్త రాజేందర్, చౌదరి సుప్రభాతరావు, కొండల్ రెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా అన్ని ఫోన్లు వస్తుంటుందా? తీసుకోండి.
స్వామి దేవం వానవేశం మనోహరం సమమధాయనే స్వామి కొండలన్నీ దాటి దాటి అడవులన్నీ నడిచి నడిచి కొండలను దాటి దాటి అడవులకి నడిచి నడిచి కొండ అడవులన్నీ నడిచి నడిచి కొండలను దాటి నిజమైన చూడని వారే ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ జరిగింది. రామాయణపేట పట్టణంలోనే అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో కూడా మరి అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయం రామాయణపేటలో ఉంది. ఈ రామాయణపేట ఆలయంలో మరి అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజులు కఠినమైన దీక్షను పాటిస్తూ శబరిమల వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చాలామంది భక్తులు కూడా తమ వంతు కర్తవ్యంగా దాన ధర్మాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కాట్యాల గ్రామస్తులు మరి వాళ్ళ అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పడిపూజను కూడా నిర్వహించడం జరిగింది. మరి అయ్యప్ప స్వామి అందరినీ బాగా చూసుకోవాలని, రైతాంగాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందందు నడిపించే విధంగా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి ఈ ఆలయ అభివృద్ధిలో గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఆలయంలో కూడా మా వంతు కర్తవ్యంగా మా వంతు బాధ్యతగా ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా మా నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే మరి భక్త గణాన్ని కూడా తయారు చేసి ఇక్కడ అయ్యప్ప మాలను ధరించే విధంగా, ఇక్కడే భోజన కార్యక్రమాలు చేసే విధంగా, నిత్యాన్నదానం జరిగే విధంగా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మా జితేందర్ స్వామి ఆలయం వారి నాగరాజు గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఇక్కడ మాల వస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు, వారందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ఆలయ అభివృద్ధికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా చేదోడు వాదోడుగా మా వంతు సాయంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.